నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, మనము లక్షల కోట్ల అప్పు చేసిపోయాం కదా, ఆ అప్పుకు వడ్డీ కట్టేదానికే ఈ కూటమి ప్రభుత్వం వల్ల కాదు, మరి వాళ్ళు ఇస్తానని చెప్పినటువంటి సూపర్ 6 ఏదైతే ఉందో అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సో 2029లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వస్తుంది, నేనే ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలో కన్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో ఈ ఒక్క సంవత్సరం రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఇదే ప్రస్తావించేవాళ్ళు. ఏంటంటే సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి కామెడీ చేసేవాళ్ళు. సో ఈ సూపర్ 6కు సంబంధించి నిన్న ఆగస్టు 15వ రోజున సాయంత్రం పూట స్త్రీ శక్తి అని చెప్పి మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి ఒక పథకం ఏదైతే ఉందో సూపర్ 6లో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు పచ్చ జెండాను ఊపారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 అని చెప్పి అందులో ఏవేవి అమలు చేశారో చూద్దాం రండి. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఇది ఒక రోజుతో అయ్యే పని కాదు, ఇది నిరంతర ప్రక్రియ. మనం వైజాగ్ తీసుకున్నా, విజయవాడ తీసుకున్నా, అదేవిధంగా తిరుపతి దగ్గర శ్రీ సిటీ తీసుకున్నా కంపెనీలు వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగానే పావులు కదుపుతా ఉంది. కాబట్టి సో ఇది నిరంతర ప్రక్రియ. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ఈ 15,000 రూపాయలు ఏదైతే ఉందో తల్లికి వందనం కింద కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం అని చెప్పి 10 రోజులకు ముందే ఈ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకం ఏదైతే ఉందో దీపం పథకము, ఈ పథకాన్ని ఆల్రెడీ ఒక సంవత్సరంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఒక్కటి పెండింగ్ ఉంది, అది కూడా రాబోయే రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఉచిత బస్సు పథకానికి స్త్రీ శక్తి అనేటువంటి ఒక పేరు పెట్టి దానికి సంబంధించి ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా స్త్రీలు కావచ్చు, యువతులు కావచ్చు, ట్రాన్స్జెండర్లు కావచ్చు, ఈ 3 కేటగిరీల వాళ్ళకు సంబంధించి వాళ్ళకు ఉచిత ప్రయాణాన్ని అయితే కల్పించడం జరిగింది. సో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఫ్రీగా మహిళలు కావచ్చు, యువతులు కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్జెండర్లు ఈ పథకానికి అర్హులు. వాళ్ళు ఏదైనా ఒక ఐడి కార్డు అంటే ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఎటువంటి ఐడి కార్డునైనా చూపించి వాళ్ళు ఫ్రీగా అయితే ప్రయాణం చేయవచ్చును. సో ఇక్కడ చూడండి, సూపర్ 6 సూపర్ హిట్, సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం ఇచ్చాం, మా సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు. సీఎం 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఈ 64 లక్షల మంది వృద్ధాప్య పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాళ్లకు వాలంటీర్ల సహాయం లేకుండా టెన్షన్గా 1వ తారీఖే సూర్యోదయానికి ముందే అందిస్తూ ఉన్నారు. ఇది గత 14 నెలలుగా జరుగుతూ ఉంది. 10,000 కోట్లతో తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో స్కూల్కి వెళ్ళేటువంటి ప్రతి బాలుడికి ప్రతి బాలికకు సంబంధించి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అన్నదాతల ఖాతాల్లో 3,173 కోట్ల రూపాయలు జమ, రైతులకు 20,000 రూపాయలు ఇస్తానన్నటువంటి ఆ స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 10 రోజుల ముందుగానే 3,173 కోట్ల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది. 2,684 కోట్లతో 2 కోట్ల రాయితీ సిలిండర్లు, అంటే దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి సంబంధించి 2,684 కోట్లతో 2 కోట్ల రాయితీ సిలిండర్లు, ఇప్పటి వరకు 2 కోట్ల సిలిండర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఈ నెలాఖరుకు 16,347 టీచర్ పోస్టుల భర్తీ. సో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి అందులో భాగంగా 16,347 మంది టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి భర్తీ కూడా, అది గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి. ఇక ప్రైవేట్ సెక్టార్ విషయానికి వస్తే కంపెనీలు ప్రతి నెల 5 నుంచి 6 కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నాయి. సో ఏ కంపెనీ తీసుకున్నాను మినిమం 1,000 నుంచి 25,000, 30,000 వరకు యువతకు ఉపాధి అవకాశాలు, ప్రత్యక్షంగా ఉద్యోగాలు మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా ప్రణాళికలు అయితే రూపొందించారు. అదేవిధంగా ముందుకు కూడా వెళ్తా ఉన్నారు. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేసి ఒక దుర్మార్గమైనటువంటి ఒక యాక్ట్ని తీసుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో దానివల్లనే ఆయన 151లో నుంచి
నుంచి 5 గాలిలో కలిసిపోయి 11 సీట్లకు పడిపోయాడు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేశారు. ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు 10,000, అర్చకుల వేతనాలు 15,000కు పెంచాం. నాయి బ్రాహ్మణులకు 25,000 వేశాం. గీత కార్మికులకు 10% మద్యం షాపులు బార్లు ఇచ్చాం. మత్స్యకారులకు 259 కోట్ల రూపాయలు సాయం చేశాం. చేనేతకు అండగా ఉచిత కరెంట్ ఇచ్చాం. ఇమాంలకు 10,000, మౌజిన్లకు 5,000. ఎస్సీ వర్గాలకు నష్టం లేకుండా వర్గీకరణ కూడా చేయడానికి మేము కృషి చేశామని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు. సో నిన్న సూపర్ 6లో అతి ముఖ్య పథకమైనటువంటి స్త్రీ శక్తి ఏదైతే ఉందో ఉచిత బస్సు పథకాన్ని కూడా ప్రారంభించారు. ఇక్కడ చూడండి, మహిళలతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న చంద్రబాబు, పవన్, లోకేష్ మరియు మాధవ్. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు కూడా ఉచిత బస్సు పథకాన్ని, స్త్రీ శక్తిని ప్రారంభించి అదే బస్సులో కూడా వాళ్ళు ప్రయాణించడం జరిగింది. మహిళలకు ఉచిత ప్రయాణానికి రైట్ ఫ్రీ బస్సుల్లో ఎక్కడికైనా ప్రయాణించండి. మహిళల చేతికి త్వరలోనే స్టీరింగ్ ఇస్తాం. లేడీ కండక్టర్లను నియమించింది నేనే. ఇకపై కొనేవన్నీ విద్యుత్ బస్సులే. మహిళలు సులభంగా నడపవచ్చు బాబు. సో ఇక మీదట మేము కొనబోయేటువంటి బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులే కొనబోతున్నాము. అదేవిధంగా బస్సు డ్రైవర్లుగా కూడా మహిళలను నియమించే విధంగా మేము ముందుకెళ్తున్నాము. సో ఎలక్ట్రిక్ బస్సులు కొంటే మహిళలు కూడా ఈజీగా దాన్ని నడపవచ్చు. అదేవిధంగా మహిళా కండక్టర్ వ్యవస్థను తీసుకొని వచ్చిందే నేనే అని కూడా చెప్పుకొచ్చారు. సో ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో ఈ ఉచిత బస్సు పథకమైనటువంటి స్త్రీ శక్తి కింద ఒక్కొక్క మహిళకు దాదాపు 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు నెలకు ఆదా కాబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2,62,00,000 మంది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లబ్ధి చేకూరబోతుంది. సూపర్ 6లో భాగంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఈ సూపర్ 6ఏ కాకుండా మేనిఫెస్టోలో ఏమేమైతే హామీలు ఇచ్చారో, సో సంక్షోభం ఉన్నప్పటికీ, ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా పథకాలను, సంక్షేమాన్ని, అదేవిధంగా అభివృద్ధిని 2 కళ్ళుగా భావించి ఆ కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తా ఉంది. సో ఈ స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో ఉచిత బస్సు పథకము, దీని మీద మహిళలు అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.